నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్వీలైట్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కమిషనర్ ఆకస్మిక తనిఖీలు, మొండి బాకీలు వసూలు చేయాలంటూ ఆగ్రహం. ఏపీలో పలు చోట్ల డిప్యూటీ మేయర్ ఎన్నికలు, కొనసాగిన అధికార పార్టీ హవా. లోక్ అదాలత్ సేవలు వినియోగించుకోవాలి, సమస్యలు త్వరితగతిన పరిష్కరించుకోవాలి. శ్రీకాళహస్తి దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాసం, అక్షర దీవెన ఉత్సవం పేరిట సామూహిక అక్షరాభ్యాసం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ గా టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. మొత్తం 38 కౌన్సిలర్లు హాజరు కాగా తెలుగుదేశం పార్టీ చైర్మన్ రమేష్ కు 21 కౌన్సిలర్లతో పాటు ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మద్దతుతో చైర్మన్ గా ఎన్నికైనట్లు ఆర్డీఓ ఆనంద్ కుమార్ ప్రకటించారు. 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ కుమార్ చైర్మన్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు. వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా లక్ష్మికి 14 మంది కౌన్సిలర్లు మద్దతిచ్చారు. కొత్తగా చైర్మన్ గా ఎన్నుకున్న రమేష్ ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభినందించారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుందని చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో వైకాపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ముద్రగడ పద్మనాభం రెడ్డి ఇంటిపై దాడి చేసి కారు ధ్వంసం చేశారని ఆయన విమర్శించారు. సోమల మండలంలో పర్యటిస్తూ కూటమి నాయకులు నాగబాబు గారు, స్వయాన ఉప ముఖ్యమంత్రి గారి తమ్ముడు అన్న పెద్దిరెడ్డి రామచంద్ర గారి గురించి చాలా అవాస్తవాలు, చాలా దుర్మార్గంగా మాట్లాడిన విషయాలు చూస్తే రామచంద్రారెడ్డి అభిమానులే కాదు, ఈ జిల్లాలో ఉన్న ప్రజానికం కూడా అందరూ కూడా బాధపడుతున్నారు. ఆయన చెప్పిన విషయాలు, అడవి దొంగ అన్నాడు, 2 లక్షల రూపాయలు, 2 లక్షల కోట్లు, 200 లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సొంత లాభానికి ఉపయోగించుకున్నాడనేసి, మదనపల్లి భూముల విషయంలో కూడా చాలా అక్రమంగా దోచుకున్నాడనేసి చెప్పినాడు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు నాసిరకం సారా తయారు చేయించి దాంట్లో లబ్ధి పొందినట్లు కూడా నోటికి ఏదొస్తే అది విపరీతంగా మాట్లాడాడు. ఈ జిల్లాలో పుట్టి పెరిగిన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారికి రామచంద్రారెడ్డి విలువల గురించి తెలుసు. అతను లంచాలు తీసుకుంటున్నాడా, అక్రమంగా భూములు సంపాదించుకున్నాడని అతనికే తెలుసు. వారెవరు మాట్లాడిన విధంగా ఒక పత్రికలో హాస్యాస్పదంగా నమ్మలేని నిజాలు నిన్నమొన్న రాసిందే కాకుండా ఒక నెల 2-3 నెలలుగా రాస్తున్నారు. కాబట్టి ఆ పత్రిక వారి ప్రోత్బలంతో పాలకపక్షం ప్రతినిధులు కూడా రామచంద్రారెడ్డి పైన అవాకులు చెవాకులు పేలుతూ ఒక విధంగా ప్రెస్ స్టేట్మెంట్ చెప్పి ఆయన డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. అందులో వాస్తవం లేదన్న విషయం వాళ్ళకు తెలుసు. నేను కూడా ఇప్పుడు నాగబాబు గారికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నిజంగా 8 నెలల కాలం పొద్దైపోతే మదనపల్లిలో భూములు ఆక్రమించుకోనంటే మీకు 8 నెలల టైం చాలదా తన పైన చర్యలు తీసుకునేదానికి? అది రుజువు కాలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. నేను చెప్తున్నాను. తర్వాత నాసిరకం లిక్కర్ అంటున్నారు. నిన్నగాక మొన్న కోడూరులో కొన్ని వేల లీటర్లు తయారు చేస్తుండే నాటుసారా తయారు చేస్తుంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లేదు, తమిళనాడు ప్రభుత్వం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది చంద్రబాబు గారి ప్రభుత్వం ఉండాలి. మరి ఈ నాటుసారా తయారు చేసిన ఎవరు బాధ్యత వహించాలి? అటవీ భూములు అన్నారు.
నేను 75 ఎకరాలు కొనుక్కున్నాను, పత్రాలు ఉన్నాయని చెప్పి సార్ అందరికీ పత్రాలు చూపించి ప్రెస్ వాళ్ళకు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దీనిపైన జిల్లా యంత్రాంగాన్ని వివరం కోరినా నేను. మీకు అట్లేదన్నా ఉంటే మీరు ఆక్రమించుకోండి, చేయండి, చర్యలు తీసుకోండి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. సమయానుసారం 10 గంటలకు ఫామ్ ఏ, ఫామ్ బి ప్రాసిడింగ్ ఆఫీసర్కి ఇవ్వనుందున ఎన్నిక రేపటికి వాయిదా వేయడం జరిగిందని ఆర్డీఓ మురళీకృష్ణ తెలిపారు. ఈరోజు పిడుగురాళ్ల గోపాల సంఘం వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కలెక్టర్ గారు నన్ను ఆదేశం చేయడం జరిగింది. నేను రిజర్వ్ యూనియన్ డివిజన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అయితే మనకి నిబంధనల ప్రకారంగా ఏపీ మున్సిపల్ యాక్ట్ 1960 ప్రకారంగా ఎవరైతే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ సభ్యుల్ని ఏదైనా వైస్ చైర్మన్కి ఎవరైనా ప్రపోజ్ చేసేటప్పుడు ఈరోజు ఉదయం 11 గంటలకి సమావేశం ఉన్నప్పుడు 10 గంటలకి అంటే ఈరోజు 10 గంటలకు ముందే పలా వ్యక్తిని మేము బలపరుస్తున్నామని చెప్పని ఫారం బి కానీ లేకపోతే స్టేట్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫారం ఏ కానీ ఇవ్వాల్సి ఉంది. ఫారం ఏ కానీ ఫారం బి కానీ ఎవరిని కూడా ఆథరైజ్ చేస్తున్నట్టుగా ఈరోజు 10 గంటలకు ముందు మనకి ఇవ్వాల్సినప్పటికీ ఇవ్వాల్సినప్పుడు కూడా ఎవరు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఎవరు ఇవ్వలేదు కాబట్టి రేపటికి ఈ కౌన్సిల్ సమావేశాన్ని రేపటికి వాయిదా వేయడం జరుగుతుంది. 11 గంటలకి యథావిధిగా సమావేశం పెడతాం. అదే విధంగా ఎన్నిక సార్ రేపు ఈ రోజు మనకి ఎవరు కూడా సభ్యులు మనకి ఇవ్వలేదు. అంటే మన ఫారం ఏ కానీ ఫారం బి ఎవరినైతే ఆధార్ చేస్తున్నారో వైస్ చైర్మన్ కింద రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎన్నికయ్యారు కాబట్టి అది ఎటువంటి మనకి రాలేదు. పొలిటికల్ పార్టీ నుంచి ఫారం ఏ రాలేదు, ఫారం బి కూడా మనకి ఎవరికి రాలేదు. ఈరోజు 10 గంటలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పురపాలక సంఘ కమిషనర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక బుధవారం మార్కెట్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఒక షాపు తీసుకునే వ్యక్తి 2 షాపులో హోటల్ను నడపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను తీవ్రంగా మందలించారు. అధిక మొత్తంలో వారి వద్ద నుండి బకాయిలు రాకపోవడంతో వెంటనే మొండి బాకీలు వసూలు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న వారిని భోజనం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు. శుభ్రత పాటించకపోవడంతో నిర్వాహకులను మందలించారు. చెప్పినా సార్ అప్పటికే కూటమి నేతల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతిలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో అప్రజాస్వామిక చర్యలు మితిమీరిపోతున్నాయన్నారు. ఇటు ప్రభుత్వం కానీ అటు పోలీసు యంత్రాంగం కానీ శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని వెల్లగక్కారు. బెదిరింపులకు దిగడం ఏమాత్రం సమంజసం కాదని, దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్ మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు. రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మన ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు.
అదే నిజం అనేది ఇక్కడ మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషను ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు. అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో వైస్ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుండి టీడీపీలో చేరిన 8వ వార్డు కౌన్సిలర్ పఠాన్ నస్రీన్, 9వ వార్డు కౌన్సిలర్ యారటపల్లి శివకుమార్ రెడ్డిని టీడీపీ కౌన్సిలర్లతో పాటు వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్లిన పలువురు వారికి మద్దతు పలికారు. ఎక్స్ అఫీషియస్ మెంబర్గా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిపి 15 ఓట్లతో వారు ఇరువురు గెలుపొందారు. వైసీపీ తరఫున వైస్ చైర్మన్లుగా పోటీ చేసిన 12వ వార్డు కౌన్సిలర్ యానాది రెడ్డి, 16వ వార్డు కౌన్సిలర్ పమేలమ్మ 6 ఓట్లు రావడంతో ఓటమి చెందారు. ఈ సందర్భంగా ఎలక్షన్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మొదటి వైస్ చైర్మన్ గా యారటపల్లి శివకుమార్ రెడ్డి ఎన్నికయ్యారని తెలిపారు. రెండవ వైస్ చైర్మన్ గా ఎన్నికకు వైసీపీ పార్టీ అభ్యర్థి బిట్రగుంట ప్రమీలమ్మ, టీడీపీ పార్టీ అభ్యర్థి పఠాన్ నస్రీన్ పోటీ పడగా 15 ఓట్లతో ఎంపికయ్యారని తెలిపారు. వైసీపీ పార్టీ బీఫామ్తో పోటీ చేసిన అభ్యర్థులు ఓడిపోయారని తెలిపారు. బీఫామ్ ఇవ్వని ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారని తెలిపారు. మా పార్టీ తరఫున గెలిచి టీడీపీ పార్టీ రోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి వైస్ చైర్మన్స్గా ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, అదేవిధంగా నస్రీన్ ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. సో వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నాను. వాళ్ళని ప్రపోజ్ చేసి అదేవిధంగా ప్రతిపాదించిన ప్రతి ఇక్కడ ఉన్న అందరి కౌన్సిలర్లు కూడా అభినందనలు. మన ఎలక్షన్లో విప్ ఏమైనా పనిచేసింది మేడం? యాక్చువల్గా ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు అక్కడ, ఆయనతో మాట్లాడే మేము మొత్తం ఇచ్చేసాము. విప్పులు అవన్నీ ఏమి ఇది లేదు. మామూలుగా ఏంటంటే వాళ్ళు శ్రీమతి బిట్రగుంట ప్రమీలమ్మ గారు ఇద్దరు నామినేషన్లు వేశారు. ఈ ఇద్దరిలో నామినేషన్లు మేము ఓడిపోయినాం. అయినా మా పార్టీలో ఉండేవాళ్ళే మా పార్టీ తరఫున పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆ ఇద్దరు కూడా మా వాళ్ళే, వాళ్ళిద్దరు గెలిచారు. ఒకటి వచ్చి ఎర్రమల్లి శివకుమార్ రెడ్డి, ఈ పఠాన్ నసీర్ అమ్మాయి ఇద్దరు గెలిచారు. అయినా వాళ్ళు ఈరోజు టీడీపీ పార్టీ సింబల్ మీద గెలవాల, వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచారు. అదే దమ్ము ధైర్యం వాళ్ళు కానీ ఉండుంటే టీడీపీ పార్టీ మీద సింబల్ మీద నిలబెట్టి కండవాలు వేసుకొని తీసుకొని వచ్చేవాళ్ళ. ఆ విధంగా చేయకుండా మాలో తగులు పెట్టాలని చూశారు తప్ప వాళ్ళేం ఇది ఏం కాల ముగ్గురికి. ఈరోజు మేము 6 మంది ఉన్నా కూడా ఏ విధంగా పార్టీ ముందుకు తీసుకుపోవాలని దాని మీద విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా తహసీన్ ఎన్నిక గెలుపును ప్రిసైడింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ ప్రకటించారు. 41 ఓట్లతో ఆమె గెలుపొందారని తెలియజేశారు. మంత్రి నారాయణ ధృవీకరణ పత్రం అందజేశారు. మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిప్యూటీ మేయర్ను సన్మానించారు. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా తహసీన్ భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మద్దతుతో డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడం జరిగింది. మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఒక మంచి ఆలోచన చేసి ఒక మైనార్టీ అభ్యర్థిని డిప్యూటీ మేయర్గా పెట్టాలని సయ్యద్ తహసీన్ని నిర్ణయించడం జరిగింది. మంత్రి పొంగూరు నారాయణ గారి ప్రతిపాదన మేరకి నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా దాన్ని బలపరచడం జరిగింది. ఈరోజు 41 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. తహసీన్ డిప్యూటీ మేయర్గా ఎంపికైంది. సహకరించినటువంటి కార్పొరేటర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికే
నగర డిప్యూటీ మేయర్గా గెలిచినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు తెలుగుదేశంలో ఉన్నారు. ఈరోజు అదనంగా మరో డిప్యూటీ మేయర్ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీకి లభించింది అని తెలియజేస్తూ సహకరించినటువంటి కార్పొరేటర్లకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి పొంగూరు నారాయణ గారికి, అందరికీ నెల్లూరు నగర రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రజల ఆకాంక్ష మేరకి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గత 4 రోజుల నుంచి ప్రతిరోజు కూడా ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎంపీ గురించి మా అందరితో మాట్లాడుతూ ఉన్నారు. వారు సైతం ఒక మైనార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వమని చెప్పడం జరిగింది. అటు మంత్రి పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల్ని ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామ పర్యటనకు వచ్చిన తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బొకేలతో హోరెత్తించారు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కలిసి అభినందించారు. పలువురు లబ్ధిదారుల స్థలాలను పరిశీలించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో అంతరాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 9 లక్షల విలువ చేసే 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 4 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. కుత్బుల్లాపూర్ బాలానగర్ జోన్ డీసీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. బాచుపల్లి పిఎస్ పరిధిలో 2 బైక్ దొంగలు అరెస్టు కాగా ఒకరు పరారీలో ఉన్నారు. ఓఎల్ఎక్స్లో వచ్చిన ప్రకటనలు చూసి అమ్మే వ్యక్తుల వద్దకు వెళ్లి వారి దృష్టి మరల్చి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారి వద్ద నుండి 6 బైకులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. బాచుపల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. జనవరి 23వ తారీఖున మా బాచుపల్లి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మహేష్ అనబడే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇతను కౌసల్య కాలనీలో ఉంటాడు బాచుపల్లి లిమిట్స్లో. అతను చేసిన కంప్లైంట్ ఏంటంటే అదే రోజు 23వ తారీఖున అతను ఓఎల్ఎక్స్లో ఒక బైక్ సుజుకి యాక్సెస్ 2 వీలర్ అమ్మడం కోసం అతను ఒక యాడ్ పెట్టినాడు. ఆ యాడ్ చూసి అతన్ని ఒక 3 వ్యక్తులు అతన్ని అప్రోచ్ అయ్యి మేము ఆ బైక్ని ఆ 2 వీలర్ని టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆ వెహికల్ని తీసుకొని అబ్స్కాండ్ కావడం జరిగింది, పరారీ కావడం జరిగింది. దాని మీద అతను వచ్చి కంప్లైంట్ చేసినాడు. దాని మీద మేము 59/25 క్రైమ్ నెంబర్ 318/303 సబ్సెక్షన్ 2 BNS కింద ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ కేసుని బాచుపల్లి ఇన్స్పెక్టర్ గారు అండ్ DI బాచుపల్లి ఛాలెంజ్గా తీసుకొని అన్ని రకాల క్లూస్ని పరిశీలించగా ఒక 3 వ్యక్తులు ఒక ఆటోలో వచ్చినట్టుగా తెలిసింది. ఆ 3 వ్యక్తులను కూడా చాలా కష్టపడి వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళని పట్టుకొని మనం విచారించగా వాళ్ళ పేర్లు, ఒక అతని పేరు రమేష్ బాబు, ఇతను ఏపీలో పిడుగురాళ్లకు చెందిన వ్యక్తి. ఇతను గతంలో బైక్ మెకానిక్గా చేసేవాడు. తర్వాత ఇప్పుడు ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తూ ఉన్నాడు. ఇతను అసిస్టెంట్ కూడా ఇంకొక అతను గుండప్ప అని చెప్పేసి ఇతను సూరారంలో ఉంటాడు. ఇతను కూడా ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. వీళ్ళ అసిస్టెంట్ ఇంకొక అతను ఉన్నాడు. అతని వివరాలు తెలియదు, అతను అబ్స్కానింగ్లో ఉన్నాడు. సో వీళ్ళు 3 కలిసి వచ్చి ఎవరైతే ఆ మహేష్ ఉన్నాడో అతన్ని మాటల్లో పెట్టి అతన్ని 2 వీలర్ తీసుకొని పారిపోవడం జరిగింది. ఆ 2 వీలరు అదే సమయంలో ఆ 2 వీలర్కి సంబంధించి మనం రికవరీ చేసుకునే సందర్భంలో ఇంకొక 5 2 వీలర్స్ కూడా వీళ్ళు ఇలాగే వాళ్ళని మోసం చేసి వాళ్ళని దృష్టి మరల్చి తీసుకుపోయినట్టుగా తెలిసింది. దాంట్లో 3 బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, ఒకటి KPHB పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ఇంకొకటి జగదిగిరిగుట్ట లిమిట్స్లో, ఇంకొకటి మియాపూర్ లిమిట్స్లో. మొత్తం 6 బైకుల్ని మా బాచుపల్లి పోలీసు వారు రికవరీ చేయడం జరిగింది. జనవరి 23వ తారీఖున మా బాచుపల్లి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మహేష్ అనబడే వ్యక్తి ఒక
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అక్షర దివినోత్సవం పేరిట ఏటా జరిపించే సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నేడు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈవో బాపిరెడ్డి చేతుల మీదుగా చిన్నారులతో పలకలపై ఓం నమశివాయ అని అక్షరాలు దిద్దించారు. అక్షర దీవెన సందర్భంగా ఆలయాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధానంగా సుపద మండపం, కంచు గడపల వద్ద పూలమాలతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. గురు దక్షిణామూర్తిని విశేషంగా అలంకరించి సరస్వతీదేవి పూజలు చేశారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో చిన్నారులకు పలకలు, బలపాలు, పెన్నులు అందజేశారు. అందరూ నమస్కారం చేసుకోండి. పిల్లలకి సహస్రపరమాదేవి శ్రీకాళహస్తి మార్కెట్ వీధిలో గత కొన్ని సంవత్సరాలుగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్న దుకాణాలు తొలగించమంటూ పురపాలక సంఘం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దుకాణాలను తొలగిస్తుండటంతో వారిని సిపిఐ నాయకులు అడ్డుకున్నారు. సిపిఐ నాయకులు మరియు వ్యాపారస్తులు న్యాయం జరగాలంటూ రోడ్డుపై బైఠాయించారు. వ్యాపారస్తుల జీవనాధారానికి, వారి వ్యాపారానికి అనువుగా ఉన్న ప్రదేశాన్ని చూపించిన తర్వాత దుకాణాలను తొలగించమని వారు పురపాలక సంఘం అధికారులను కోరారు. దీని మీద ఆధారపడకుండా వాళ్ళని మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పేది అది మంచిది కాదు. మార్కెట్ లైన్, బొంకుల లైన్, సినిమా వీధిలో బొంకుల లైన్ మేము గత 25 సంవత్సరాలకి ఉన్నాము. 25 సంవత్సరాల ముందు వచ్చి అప్పుడు రాధారెడ్డి సార్ వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పి అన్నారు. అప్పుడు రాధారెడ్డి సార్ గడిపినాం. మేము ఇక్కడ ఖాళీ చేస్తాము, ఇంకేదన్నా ప్రత్యేక న్యాయం చూపించండి అని చెప్పని. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనే చూపిస్తామన్నారు. అక్కడి నుంచి ఆయన చనిపోయిన తర్వాత అది అడిగిన పడిపోయింది. అప్పుడు మేము కోర్టుకు వెళ్ళాము. కోర్టు మాకు ఆర్డర్ వచ్చి ప్రత్యేక న్యాయం చూపించిన తర్వాత దీన్ని ఖాళీ చేయమని చెప్పింది. అతను మున్సిపాలిటీ వాళ్ళే మాకు ఒక నోటీస్ ఇచ్చారు. అన్నా క్యాంటీన్ పక్కన ఇరువైపులా బొంకులు పెట్టుకోమని చెప్పన్నారు. అది ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మన ఎమ్మెల్యే సార్ గారు దాన్ని పార్క్ చేసేశారు. మాకు అప్పుడు ఇచ్చిన నోటీసు అదే ప్లేస్లో పెట్టుకోమని ఇచ్చారు. ఇప్పుడు సరే అది పార్క్ చేసేశారు కదా, ఇంకో దిగడన్నా చూపించండి అని అడిగాము. అది ఆర్ఎంబి ఆఫీస్ పక్కనే ఒక మన కమిషనర్ గారే దగ్గరుండి జేసీబీతో క్లీన్ చేయించి మొత్తం చూపించాడు మాకు. ఇప్పుడు అది కూడా కాదని గవర్నమెంట్ హాస్పిటల్ ఈ అవతల గేట్ కాకుండా అవతల గేటు పెట్టుకోమంటున్నాడు. అక్కడ పందులు తప్ప ఇంకేమీ బతకు. మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు మీరు కావాలంటే రాండి, అందరూ చూపిస్తాము. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అవతల ఒక్క బొంకు గడ ఉంటుంది. మాకు పూటకి 200-300 చేసుకునే వాళ్ళం మేము. ఆ సైడ్ ఎవరు వస్తారు? మా పూట ఎలా గడవాలి? ఇప్పుడే 3 నెలల నుంచి కరెంటు పీకేస్తున్నారు. ఇప్పుడే నానా అవస్థ పెడుతున్నాము. మార్కెట్ దగ్గర సైడ్ ఉన్నటువంటి బొంకులు, ఈ బొంకుకు సంబంధించి ఇంతకుముందు కోర్టులో కూడా ఆర్డర్ ఇచ్చింది. ప్రత్యేకమైన చూపించి బొంకులు ఖాళీ చేయమని చెప్పారు. అలా కాకుండా ప్రత్యేకమైన చూపించకుండా మేము తిరుగుతున్నాం. ఎమ్మెల్యే గారు తిరిగినాం. ఎమ్మెల్యే గారు చెప్పారు పలానా దగ్గర చూపించండి, పలానా దగ్గర చూపించండి. దానికి ఇన్ఛార్జిగా విజయానికి ఇచ్చారు. విజయానికి ఫోన్ చేస్తున్నాం. నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేశాను, మాట్లాడారు. 10 గంటలకు వచ్చి చేస్తామని చెప్పారు. చెప్పినారు. మళ్ళీ ఉదయాన్నే వచ్చేసి జేసీబీ పెట్టుకొచ్చి ఇట్లా చేసి బొంగులు ఎత్తడం చాలా దారుణమైన విషయం. చిరు వ్యాపారుల పైన చిన్న బొంకులు అంతే అప్పుడు 200, 300, 500 అప్పు చేసుకునే వ్యాపారుల పైన ఇట్లాంటి దౌర్జన్యం చేయడం అనేది కరెక్ట్ కాదని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అదేవిధంగా ఈరోజు ఒక చిన్న వెసులుబాటు ఇచ్చారు. మీకు ఈరోజు టైం ఇస్తాము, మీకు ఏదైనా పోండి అంటే మీకు చూపించండి దారి పలానా దగ్గర.
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో వైస్ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుండి టీడీపీలో చేరిన 8వ వార్డు కౌన్సిలర్ పఠాన్ నస్రిన్, 9వ వార్డు కౌన్సిలర్ యారట్టపల్లి శివకుమార్ రెడ్డిని టీడీపీ కౌన్సిలర్లతో పాటు వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్లిన పలువురు వారికి మద్దతు పలికారు. ఎక్స్ అఫీషియస్ నెంబర్గా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిపి 15 ఓట్లతో వారు ఇరువురు గెలుపొందారు. వైసీపీ తరఫున వైస్ చైర్మన్లుగా పోటీ చేసిన 12వ వార్డు కౌన్సిలర్ యానాది రెడ్డి, 16వ వార్డు కౌన్సిలర్ ప్రమీలమ్మ 6 ఓట్లు రావడంతో ఓటమి చెందారు. ఈ సందర్భంగా ఎలక్షన్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మొదటి వైస్ చైర్మన్ గా ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి ఎన్నికయ్యారని తెలిపారు. రెండో వైస్ చైర్మన్ గా ఎన్నికకు వైసీపీ పార్టీ అభ్యర్థి బిట్రగుంట ప్రమీలమ్మ, టీడీపీ పార్టీ అభ్యర్థి పఠాన్ నస్రిన్ పోటీ పడగా 15 ఓట్లతో ఎంపికయ్యారని తెలిపారు. వైసీపీ పార్టీ బీ ఫామ్ తో పోటీ చేసిన అభ్యర్థులు ఓడిపోయారని తెలిపారు. బీ ఫామ్ ఇవ్వని ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారని తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తమకు మద్దతు పలికిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. రోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి వైస్ చైర్మన్స్గా ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి, అదేవిధంగా నస్రీన్ ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. సో వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నాను. వాళ్ళని ప్రపోజ్ చేసి అదేవిధంగా ప్రతిపాదించిన ప్రతి ఇక్కడ ఉన్న అందరి కౌన్సిలర్లకు కూడా అభినందనలు. మన ఎలక్షన్లో విప్ ఏమైనా పనిచేస్తుంది మేడం? యాక్చువల్గా ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు అక్కడ, ఆయనతో మాట్లాడే మేము మొత్తం ఇచ్చేసాము. ఇప్పుడు అవన్నీ ఏమి ఇది లేదు. మామూలుగా ఏంటంటే వాళ్ళు ఏ ప్రొసీజర్ కింద వాళ్ళని ఎలక్ట్ చేసుకోవాలనుకున్నారో ఎటువంటి ఆటంకాలు లేకుండా అదే ప్రొసీజర్ కింద మనము ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు ఇండిపెండెంట్గా లేకపోతే టీడీపీ పార్టీ తరఫున మేడం? అంటే యాక్చువల్గా ఇప్పుడు పార్టీ తరఫున అదంతా ఏం లేదు. మామూలుగా వైస్ చైర్మన్లని ఎలక్ట్ చేసుకున్నాం. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి కందుకూరు యానారెడ్డి గారు, శ్రీమతి బిట్రగుంట ప్రమీలమ్మ గారు ఇద్దరు నామినేషన్లు వేశారు. ఈ ఇద్దరిలో నామినేషన్లు మేము ఓడిపోయినాం. అయినా మా పార్టీలో ఉండేవాళ్ళే మా పార్టీ తరఫున పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆ ఇద్దరు కూడా మా వాళ్ళే, వాళ్ళిద్దరు గెలిచారు. ఒకటి వచ్చి ఎర్రపల్లి శివకుమార్ రెడ్డి, ఈ పఠాన్ నసీర్ అమ్మాయి ఇద్దరు గెలిచారు. అయినా వాళ్ళు ఈరోజు టీడీపీ పార్టీ సింబల్ మీద గెలవాల, వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచారు. అదే దమ్ము ధైర్యం వాళ్ళు కానీ ఉండుంటే టీడీపీ పార్టీ మీద సింబల్ మీద నిలబెట్టి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.